పైగా ఇంత కర్రగా అయినా అమ్మ. ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ కూడా జరిగాయి కదా ఈ ప్లేస్ లో. మళ్ళా ఊరా రాలే లోపల ఇక్కడ టాయ్స్ ఏమైనా ఉన్నాయా రిషు తీసుకోవడానికి? అసలు ఏంటి అప్పట్లో గట్టి వదిలేసి ఏడా హాయ్ చిన్న హాయ్ చెప్పు. ఆ పిల్లల్ని చూడు ఎట్లా కూర్చోబెట్టి ఫోటో తీస్తుంది. వాడ కూర్చుందా? హలో గైస్, వెల్కమ్ టు సిరి అఫీషియల్ ఛానల్. అందరు ఎట్లున్నారు గైస్? ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నా అనమాట. సో ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే వరంగల్ అనమాట. సో మా అమ్మ వాళ్ళ ఇంటికి ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు అయితే ఇక్కడ ఉన్నప్పుడే అనుకున్నాం పండక్కి ఇంటికి పోతే సో ఇక అట్లనే బయటికి కూడా పోదాం అనేసి వరంగల్ పోదామని అనుకున్నాం. ఎందుకంటే అక్కడ నుంచి కొంచెం ఊరు నుంచి దగ్గర కూడా, మా ఊరు వచ్చేసి సూర్యాపేట దగ్గర కాబట్టి ఇక మేము ఇంతకుముందు అయితే వరంగల్ పోయినప్పుడు అయితే స్తంభాల టెంపుల్ అనేది నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియో కూడా పెట్టిన. అప్పుడు ఏంటంటే వరంగల్ పోయినప్పుడు మేము ఈ ప్లేసెస్కి వెళ్ళలేదన్నమాట. ఇక మళ్ళీ వచ్చినప్పుడు పోదాం అనేసి ఇక అప్పుడు వెళ్ళలేదన్నమాట. ఇప్పుడైతే ఇక మేము ముందే అనుకున్నాం పండగకి ఎట్లాగా పోతాం కదా, ఇక అక్కడి నుంచి దగ్గర కూడా ఉంటుంది. ఇక అట్లానే మా అమ్మమ్మని మా తాతను కూడా తీసుకొని పోదాము, అందరం కూడా పోదాం అనేసి. వాళ్ళతో పోవాలని నాకు మస్తుండే, అంటే ఎక్కడైనా తీసుకుపోవాలని వాళ్ళని మంచిగా బయట తిప్పాలని ఉంటుంది. దానికైతే వచ్చేసినాం అనమాట. వరంగల్ దగ్గరికి రాగానే ఇగో ఇట్లా మనకి ఎంట్రన్స్ దగ్గర అన్ని ఇట్లా రాళ్లతో కట్టుంటది అనమాట. అసలు భలే ఉంటది. ఇంతకుముందు పోయినప్పుడు వరంగల్ అయితే మనకి 1000 స్తంభాల టెంపుల్ పోయినాము. ఆల్రెడీ నేను ఇంతకుముందు నా ఛానల్లో వీడియో కూడా పెట్టాను. అప్పుడు ఇక్కడికి ఈ ప్లేసెస్కి వెళ్దాం అనుకుంటే వెళ్ళలేదన్నమాట, టైం లేకుండే. ఇక మళ్ళీ ఎప్పుడైనా పోదాంలే అనేసి సో మళ్ళీ రిటర్న్ వచ్చిండే అప్పుడైతే. ఇక మళ్ళీ ఇప్పుడైతే కుదిరిందనమాట. మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చేసినాం అనమాట. ఇక్కడైతే కార్ పార్కింగ్ చేయడానికి వెళ్ళిండు హరీష్ అయితే. సో ఇక లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ముందైతే ఇక్కడ మనం ఫస్ట్ టికెట్ తీసుకోవాలి. ఎంట్రన్స్ ప్లేస్ ఉంది కదా, సో అక్కడ మాత్రము. ఇది వచ్చేసి టైమింగ్స్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట. మనకి ఈవినింగ్ 6 వరకే ఉంటుంది. అసలు మేము జల్దీ పోదాం అనుకున్నాం కానీ మస్తు లేట్ అయిపోయింది అనమాట. ఆల్రెడీ మేము పోయినప్పుడే ఎంత 4:35 అవుతుంది అనమాట. ఇక మొత్తానికి అయితే లోపలికి అయితే ఎంట్రీ అయిపోయినాం. నిజంగా అంటే చాలా బాగుంది. ఇక్కడ షూట్స్ కూడా జరుగుతాయి, పిక్స్ కానీ లేకపోతే నార్మల్ వీడియోస్ కానీ మస్తు వీడియోస్ చూసిన నేను ఇంత ముందు. సో చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. అక్కడ రీల్స్ గట్లా అన్ని చేద్దాం అనుకుంటే మా చిట్టుగాడు చేయబట్టి అయితే కొంచెం ఏడ్చిండు అనమాట. సో బాగా ట్రావెలింగ్ చేసి అలసిపోయిండు. ఇక అది కావాలి ఇది కావాలని జరసేపు ఏడ్చిండు. ఇక మొత్తానికి అయితే ఇక వచ్చేసినాం కాబట్టి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం మంచిగానే. ఇక మంచిగా ఎంజాయ్ చేసినాం అనమాట. అందరం కూడా మా ఫ్యామిలీ అంటే అమ్మమ్మ నేను. సో ఎప్పటి నుంచో ఉండేది, సో ఇప్పటికైతే అయిపోయింది అనమాట. ఎప్పటి నుంచో తీసుకుపోదామని ఉండే, ఇప్పుడైతే అయిపోయింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాతకి ఇక్కడ చూస్తున్నారు అసలు నిజంగా సాయంత్రం టైంలో అయితే అసలు భలేగా అనిపిస్తుంది ప్లేస్ అయితే. అసలు నిజంగా ఇక్కడ షూట్స్ కూడా చేసుకోవచ్చు మంచిగా. ఇంకా వచ్చేటోళ్ళు అయితే మంచిగా ఇక్కడ పిక్స్ తీసుకోవడానికి, షూట్ చేయించుకోవడానికి. సో మార్నింగ్ వచ్చేస్తే కనుక షూట్ అంటే మనం పర్టికులర్గా మన దగ్గర కెమెరా ఉండి సో మనం అట్లా పిక్స్ గట్లా తీసుకోవాలి, కొన్ని రీల్స్ కానీ లేకపోతే మంచిగా ఉందన్నమాట. ప్లేస్ అయితే అసలు మస్తు నచ్చింది నాకైతే, చాలా బాగుండే. ఇక మేము అప్పుడు వరంగల్ పోయినప్పుడు మస్తుగా ఇక్కడికి వద్దాం అనుకున్నాం కానీ ఎందుకో ఏమో అప్పుడు టైం లేకుండే. అసలు చూస్తున్నారు కదా ఎంత బాగుందో, వెదర్ కూడా అసలు సూపర్ ఉందన్నమాట. మా అమ్మమ్మ మా తాత అయితే ఫుల్ ఖుషి అనమాట. అంటే ఇంతకుముందు ఎప్పుడో వాళ్ళైతే అట్లాంటి ప్లేసెస్కి చాలా తక్కువ అనమాట వెళ్ళడము. ఇక బయటికి వెళ్ళడమే తక్కువ, ఊర్లో ఉంటే ఓన్లీ ఇక పొలం పనులు చేసుకొని ఇంటి దగ్గర ఉంటారు తప్పించి ఇట్లా పోవడం అయితే వాళ్ళు ఎప్పుడు వరంగల్ అసలు పోలేదు. నార్మల్గా అక్కడ వరంగల్ వెళ్ళారు కానీ ఇట్లాంటి ప్లేసెస్కి అయితే అస్సలు వెళ్ళలేదన్నమాట. ఇంతకుముందు తీసుకుపోదాం అనుకున్నా, ఇక మేము అప్పుడు దగ్గర లేకుండే సో తీసుకోపోలేకుండే. ఇప్పుడైతే ఎట్లయినా తీసుకుపోవాలనేసి పర్టికులర్గా ఎటన్నా పోదాం అనేసి ఇక ఊరికి పండగకి వచ్చినప్పుడు తీసుకుపోదామని అనుకున్నాము. సో అయిపోయింది అనమాట. మంచిగా అయితే తిరిగినమాట. నిజంగా చాలా బాగుండే. ఇక మా అమ్మమ్మ మా తాత కూడా మస్తు ఖుషి అనమాట. ఇక ఎప్పుడు బయటికి వెళ్ళిపోతుండే కదా. ఇంకొకటి ఏంటంటే ఇక మా తాత కూడా జర పెద్ద అయినా కాబట్టి సో బస్సులలో అట్లా ఓడాలంటే చాలా కష్టం అవుతుంది కాబట్టి ఇక మేము ఇట్లాగా కారు తీసుకెళ్ళి
తీసుకుపోయినాం అనేసి ఇక కార్లో అయితే తీసుకుపోయి మంచిగా తిప్పించినాం. మస్తుండే ఈడ అసలు. కొన్ని పిక్స్ అయితే తీసుకున్నా ఆల్రెడీ. నా ఇన్స్టాగ్రామ్ మీరు ఫాలో అయితే మీకు తెలిసి ఉంటుంది. ఇక వరంగల్ వచ్చినప్పుడు అయితే ఫస్ట్ అయితే మనం వేయి స్తంభాల టెంపుల్కి పోయిన తర్వాతకి అక్కడ దర్శనం చేసుకొని సో మనకు అక్కడ దగ్గర ఉన్న ప్లేసెస్ ఏంటి అనేసి సో మొత్తం అయితే గూగుల్లో కొట్టి కూడా చూసి మనం అనేది తిరగొచ్చు అనమాట మంచిగా. సో ఇక అప్పుడైతే మేము ఆ పని చేయలేకపోయినాం. ఎందుకో ఏమో అప్పుడు మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఉన్నాము, ఒక 2 days ఉన్నాం కానీ ఇక అక్కడికి పోలేదన్నమాట. ఇక మేము ఓన్లీ టెంపుల్కి పోయినాము అప్పుడు. సో టెంపుల్కి పోయి దాని తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న పార్క్కి వెళ్ళి అయితే వెళ్ళిపోయాము. ఈ ప్లేస్కి అయితే రాలేదు. సరే ఇక మళ్ళీ మేము తర్వాత అనుకున్నాం ఎప్పుడైనా పోదామంటే ఇప్పుడు అయిపోయింది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా నార్మల్గా పబ్లిక్ ఉన్నారు. అసలు ప్లేస్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ దగ్గరున్న పార్కులకు కూడా మేము వెళ్దాం అనుకున్నాము. సో ఏమైనా పార్క్ ఉంటే కూడా సో అట్లా కూడా వెళ్ళి ఇంకా మేము వచ్చిందే అక్కడికి పోయిందే 5 o'clock అనమాట. ఇక 6:37 అట్లా క్లోజ్ అంట. సో టికెట్స్ అట్లా ఏమి ఇవ్వరంట, లోపలికి ఎంట్రీ లేదంట. అసలు అక్కడ వెదర్ అయితే అసలు ఎంత బాగుంది చూడండి ఈవినింగ్ టైంలో. నిజంగా మస్తు అనిపించింది, నాకైతే మస్తు అనిపించింది. అసలు చాలా బాగుండే. ఇక కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాం మేము. ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే మీకు తెలిసి ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కూడా కొన్ని పిక్స్ అయితే దిగినాము. నార్మల్గా నేను ఎప్పుడు ఫోన్లో చూస్తుండే, ఇప్పుడు లైవ్లో చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. నిజంగా చాలా బాగుంది అనమాట. ఇక మీరు కూడా ఎప్పుడైనా పోతే నిజంగా పోండి ఇట్లాంటి ప్లేస్కి. ఫ్యామిలీతో పోతే నిజంగా చాలా బాగుంటుంది. ఎవరైనా సరే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎట్లయినా సరే సో పోయి ఇక్కడ మంచిగా కొన్ని పిక్స్ కూడా తీసుకోవచ్చు, ఫోటోషూట్ చేయించుకోవచ్చు. అది మన ఇష్టం అనమాట. ఇక్కడ ప్లేసెస్ అన్ని డిఫరెంట్ అనమాట. అసలు చాలా బాగుంది లోపల. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మొత్తం ఇట్లా మనకి ప్రతి ఒక్క దగ్గర డిఫరెంట్గా ఇట్లా కనిపిస్తాయి అనమాట. అంటే విగ్రహాలు లేకపోతే గణేష్జీ అన్నీ ఉన్నాయి. మేము అసలు పర్టికులర్గా మేము దగ్గరికి వెళ్ళి తీయలేదు వీడియో అయితే. సో ఇట్లా దూరం నుంచి తీసిన నిజంగా అసలు బాగుండే. మీరు ఇట్లా చెప్పే కంటే అక్కడ దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. చాలామంది వెళ్ళని వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ వెళ్ళండి. ఇక్కడైతే ఇక మా అమ్మమ్మ మా తాత పిక్స్ దిగడానికి చాలా కష్టాలు పడుతున్నారు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ పిక్ దిగాలంటే మొత్తానికి పైకి ఎక్కాలి. నేను వద్దు ఇక్కడ కిందనే నిలబడండి పిక్స్ తీస్తా అని చెప్పిన. వద్దు అని చెప్తే కూడా ఇక ఎప్పుడు రాలేదు, మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో తెలియదు, పైకి ఎక్కే దిగుతామన్నారు. సరే మీ ఇష్టం అని చెప్పిన. వాళ్ళకైతే బాగా హ్యాపీగా ఉండే. ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ చాలా మంది తీసుకునే పిక్స్ ఎక్కువ ఇక్కడనే అనమాట. ఇది భలే ఉంది అసలు. ఇట్లాంటి స్తంభాలు మనకి చాలా ఉన్నాయి. స్తంభం అంటారు ఏమంటారో నాకు తెలీదు. సో నాకు తెలిసిన లాంగ్వేజ్లో చెప్తున్నా. అట్లాంటి చాలా ఉన్నాయి అన్నమాట అక్కడ. అన్ని డిఫరెంట్గా కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి, నంది కూడా ఉంది, చాలా ఉన్నాయి. సో మంచిగా అనిపించింది అనమాట. అన్నిటి దగ్గర పిక్స్ అయితే తీసుకున్నాము. ఇక హరీష్ అయితే మంచిగా తిరుగుతుండ అనమాట. ఇక్కడ చూసిరు కదా చిట్టుగాడు ఒక దగ్గర, హరీష్ ఒక దగ్గర, అమ్మమ్మ తాత ఒక దగ్గర. ఇక మా చిట్టుగాడు అయితే ఒకటే టాయ్స్ కావాలని. కానీ అక్కడ ఏందంటే లోపల ఫుడ్ గట్లా ఏం లేదనమాట. నార్మల్గా తినడానికి కానీ ఫుడ్ ఏమీ లేవు అసలు. మనం ఏమైనా తినాలంటే కూడా సో లోపలికి వెళ్తే మనకి మినిమం ఒక 2 hours 1 hour అయితే పడుతుంది మంచిగా తిరిగి. సో పిక్స్ గట్లా తీసుకోవాలంటే ఒక 3-4 hours అయితే పడుతుంది అనమాట. సో లోపల తినడానికి ఏమీ లేవు. మనం బయట నుంచే ఏమన్నా తెచ్చుకోవాలి, తినే లోపలికి పోవాలి. లేదంటే ఇక మనం ఏమైనా బయట తెచ్చుకోవడమే తప్పించి దాంట్లో తినడానికి అయితే ఏం లేదు. చాలా మంది మంచిగా కెమెరాలు తెచ్చుకొని షూట్ చేస్తున్నారనమాట. షో మంచిగా షూట్ చేయించుకుంటున్నారు, పిక్స్ దిగుతున్నారు, షూట్ చేయించుకుంటున్నారు. మంచి ప్లేస్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి లోపల శివుని విగ్రహం ఉందన్నమాట మనకి లోపల. సో నేను దగ్గర నుంచి తీయలేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా లోపల ఉందన్నమాట శివుని విగ్రహం. అట్లా కొన్ని విగ్రహాలు ఉన్నాయి అక్కడ. అంటే మన గణేష్జీ విగ్రహం కానీ సో అప్పట్లో చేసినవి అనమాట. సో చేయితో చేసిన విగ్రహాలు అయితే ఉన్నాయి. మనకి దగ్గర నుంచి చూస్తే ఇక్కడ చూశారు కదా అసలు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో నిజంగా ఆ ప్లేస్కి వెళ్తే. ఇక మొత్తానికైతే మస్తు మంచిగా అనిపించింది. 1 గంట 2 గంటలు అయితే లోపల ఉన్నామన్నమాట. సో దాని తర్వాత ఇక మొత్తం తిరిగేసిన తర్వాత 6:30 అవుతుంది. ఇక బయటకు వచ్చేస్తున్నాం. ఇక అక్కడ ఏమైనా దగ్గర పార్కులు ఉన్నాయేమో సో వెళ్దాం అనేది అనుకున్నాం అనమాట. ఇక అక్కడ దగ్గరలో ఉన్న పార్క్ అయితే వెళ్దాం అనుకున్నాము. అక్కడ నుంచి కొంచెం దగ్గరే అనమాట ఒక పార్క్ ఉందన్నమాట. నిజంగా చాలా బాగుండే అది. మేమైతే వెళ్ళినాము. సో మీరు కూడా ఎప్పుడైనా వస్తే కంపల్సరీ ఆ పార్క్కి వెళ్ళండి. దాని నేమ్ ఏందో నాకు గుర్తొస్తలే కానీ నిజంగా అక్కడ నుంచి కొంచెమే దగ్గరనే ఉంది అనమాట. ఇక పార్క్కి వెళ్దాంలే దగ్గర ఉంది కదా సో ఇక కార్ అక్కడనే పెట్టినాం అనమాట. అదే ప్లేస్ లో పార్కింగ్ చేసి సో ఇక అక్కడికైతే ఎంట్రీ అయిపోయినాం.
ఇక్కడ చూస్తున్నారు కదా అసలు ఫుల్ పబ్లిక్ ఉండే ఆ రోజు. మేము వెళ్ళిందే ఫెస్టివల్ రోజు అనమాట. సో ఫెస్టివల్ రోజే ఎందుకంటే మేము నెక్స్ట్ డే మళ్ళీ హైదరాబాద్ వచ్చేయాలని ఆ రోజే అయితే వెళ్ళాం అనమాట. ఇక మొత్తానికి అయితే ఈ పార్కులో అయితే కుట్టిగాని కొన్ని టాయ్స్ అయితే తీసుకున్నాడు అనమాట. అస్సలు అక్కడ మేము ఫస్ట్ పోయిన ప్లేస్కి అయితే అసలు ఏమీ టాయ్స్ లేకుండే. ఇక మొత్తానికి ఇక పార్క్ వచ్చిన తర్వాతకి కొన్ని టాయ్స్ తీసుకున్నాడు. హ్యాపీ అంటే టాయ్స్ తీసుకున్న దాకా అస్సలు ఊకోట్లేడు. ఇక లోపలికి ఎంట్రీ కాగానే ఫస్ట్ అయితే టాయ్స్ తీసుకున్న తర్వాతకి జరసేపు ఇట్లా మంచిగా తిరిగినాం అనమాట లోపల. ఇక్కడ చూస్తున్నారు కదా చిన్నపిల్లలు ఆడుకోవడానికి అన్ని కూడా ఉన్నాయి, గేమ్స్ గట్లా అవి ఇవి ఉన్నాయి దీంట్లో పార్క్ లో. ఇంకొకటి ఏంటంటే ఇక మేము పార్క్ వెళ్ళినాక ఇక్కడికి వెళ్దామని అస్సలు అనుకోలేదు. ఇట్లా 3D లాగా ఉంటది అనమాట లోపల. సో ఒక చిన్న థియేటర్ లాగా ఉండి దాంట్లో మనకి ఒక స్పెట్స్ ఇస్తారు, అవి పెట్టుకొని చూడాలన్నమాట. దీంట్లో డైనోసార్స్, స్నేక్స్ ఇక అవన్నీ ఇట్లా దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. ఆల్రెడీ మీ అందరికి తెలిసే ఉంటది, నేనైతే ఫస్ట్ టైం అనమాట. ఇక నాకైతే నిజంగా మస్తు భయమైంది. నేను అది అంటే చూసేటప్పుడు కూడా నేను వీడియో తీద్దాం అనుకున్నా, తర్వాత ఫోన్ ఎడిపోయింది ఏమో తెలియదు. నాకైతే అంత భయం అయింది నిజంగా. ఆ గ్లాసెస్ పెట్టుకొని అక్కడ చూడాలన్నమాట. అవన్నీ మనకి అంటే మీదికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇక మొత్తానికైతే లోపల వీడియో తీద్దాం అనుకున్న, వీడియో కూడా తీయలేదు. నిజంగా మస్తు భయం అనిపించుండే. అస్సలు నేను మళ్ళీ పోవద్దు అనుకున్నా. ఇక నేనైతే నాకు భయమైంది. మా అమ్మమ్మ నేను తప్పించి అందరు ఎవరు భయపడలేదు అనమాట. మా అమ్మమ్మ నేనే భయపడ్డాము. ఇక ఇంటికైతే వచ్చేసినాం, చాలా లేట్ అయిందనమాట. సో గైస్ ఇది ఈరోజు వీడియో. మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చాలా మంది నేను ఇన్స్టాగ్రామ్లో వరంగల్ పిక్స్ పెట్టినప్పుడు అక్క వరంగల్ వీడియో ఇంకా ఎందుకు పెట్టలేదని అడిగారు. సో గైస్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను, మీకు అంతో ఇంతో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో మా ఫ్యామిలీతో ఇలా గడిచిపోయింది అనమాట ఈ డే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో నేను పెట్టిన వీడియోస్ వెంటనే చూడాలనుకుంటే పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేయండి, వెంటనే నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు వస్తాయి. సో ఓకేనా గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.